వాళ్ళకే తెచ్చుకుంటున్నారు. ఈ వారసత్వ రాజకీయాల వల్లనే ఈ దేశానికి ఇంత అరిష్టం అంటున్నా. ఈ డైనాసిటీ రూల్స్ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు. ఒకసారి కాలర్ సిద్ధంగా ఉన్నారు మంత్రి నుంచి. భరత్ గారు లాస్ట్ ఒక్క లైన్ చెప్పి నేను ముగిస్తా. ఒక్క నిమిషం నేను చెప్తాను. ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని తీసుకుందాం. వారి ముత్తాత ప్రధానమంత్రి అవుతాడు, వాళ్ళ నాయనమ్మ అవుతుంది, వాళ్ళ నాయన అవుతాడు, వాళ్ళ అమ్మ యూపీఏ చైర్పర్సన్ అవుతుంది. ఇప్పుడు ఆయన పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు అవుతారు. గిన్ని పదవులు ఒక కుటుంబం వెనక బయటలోకి వస్తారు. అగ్రవర్ణాల జేఏసీ సమావేశం ప్రెస్ క్లబ్ లో పెట్టాం. మేము కూడా తేల్చుకోదలుచుకున్నాం ఈ ప్రభుత్వాలు రాజకీయ పార్టీలతో. ఒక్క నిమిషం అగ్రవర్ణాలు చేసి 18 కుల సంఘాలతో ప్రెస్ క్లబ్ లో పెట్టాము. ఆదివారం రోజు 18 కుల సంఘాలు, ఎఫ్సీలు, రెడ్లు, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, కమ్మలు, కాపులు, బలిజలు, ఒంటరులు, తెలగలు, వెలమలు, ముస్లింలు, సిక్కులు, బుద్ధులు, మార్వాడీలు అందరు కలిపి. భరత్ అడగండి. ఇంత ముందు సింపథెటిక్ మాటలు మాట్లాడిరు. రేపు ఆ మీటింగ్ కి ఎంబీసీలను సంచార జాతులను పిలిచి మీ సరసన కూర్చోబెట్టుకుంటారా? ఇక్కడ మా సమావేశం ఏంటంటే వినండి, మా సమావేశం ఏంటంటే అసలు అగ్రవర్ణ పేదలకి ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఈ రాజకీయ పార్టీలు ఏం చేసినాయి, అసలు ఎందుకు మమ్మల్ని నిందిస్తున్నారు, అసలు మనం ఏం చేయాలి, అసలు మన భవిష్యత్ కార్యాచరణ ఏంది, మేము కూడా అవసరం అనుకుంటే మేము కూడా ఒక రాజకీయ పార్టీ నిర్మాణం చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు అంటే కాంగ్రెస్ ఆనాడు కేసీఆర్ అనేటువంటి ప్రజాకర్తకుడు ఏంటంటే ఉద్యమకారులను కలవట్లేదు, ప్రశ్నించే గొంతులను అనగదొక్కుతుండు. కాబట్టి నేను ఒక ఉద్యమకారునిగా ఈ మానవులలో భరత్ గారు, ఈ మానవులలో అగ్రవర్ణం అంటే ఏంటి? మరి మేమెవరం, మాదే వర్ణం మీరు చెప్పాలి రవీంద్ర. తీసేయాలనే కదా, ఉన్నోళ్ళు లేని రావాలి కదా. రేపు ఓన్లీ మేము అగ్రవర్ణాలను చూసుకుంటామని అంటున్నాం. ఉన్నోళ్ళు లేని రెండే వర్గాలు వినండి, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను కూర్చుంటున్నాం. మరి పిలవండి మమ్మల్ని, మేము ఆర్థికంగా వెనుకబడినాం. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను కూర్చుంటున్నాం. కూర్చొని మేము కూడా భవిష్యత్ కార్యాచరణ ఏం చేయాలి. రేపు మీటింగ్ కి మీ బట్టలు ఉతికిన రజకులను పిలవండి, మీకు సవరాలు చేసిన మంగళోళ్ళని పిలవండి. మా ఎజెండాలో కూడా ఎంబీసీ సంచార జాతులే ప్రధానంగా ఉంది. మా ఎజెండాలో ప్రధానమైన ఎజెండా అదే ఉంది మాది. అంటే మీరు ఇస్తే తీసుకోవాలి. మళ్ళీ లేదు, వాళ్ళ తరఫున మేము కొట్లాడాలని మేము ఇచ్చడానికి మాకే లేవు, కార్పొరేషన్ లేదు, కమిషన్ లేదు, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లేదు, స్టడీ సర్కిల్ లేవు, హాస్టల్ లేవు. అసలు మా పిల్లలకు అసలు ఎంత దుస్థితి, మాకే ఏది లేదు. ఇచ్చేది ఎక్కడ, వాళ్ళ దురంకారం చూడండి భరత్ గారు, వాళ్ళ దురంకారం చూడండి. మేము ఇచ్చేది ఎక్కడన్నా, మేము మీతో కలిసి పోరాటం చేసేదే, మనం అంత కలిసి పోరాటం చేద్దాం. ఎందుకు పెడుతున్నారు రేపు మీటింగ్? తప్పు, మీరు అనైతికం పెట్టేది. మీరు మేము ఎందుకు పెడుతున్నాం అంటే చెప్తాను. అనైతికం మేము దేని పెడుతున్నాం అంటే మేము ఎవరికి వ్యతిరేకం కాదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే రిజర్వేషన్ల పెంపుకు అంతకంటే వ్యతిరేకం కాదు, నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే మా గతి శృతి ఎవడు పట్టించుకుంటలేడు, నెంబర్ 3. మేము అందరితో కలిసి జీవించదలుచుకున్నాం, నెంబర్ 4. నెంబర్ 5, మా మీద నిందలు అపనిందలు వేయకండి. అధికారం ఆధిపత్యం చెలాయించే వాళ్ళ మీద, అణచివేసే వాళ్ళ మీద, తర్వాత అటువంటి వాళ్ళ మీద అందరం కలిసి పోరాటం చేద్దామని అది మా నినాదం. సరే అన్న, ఇప్పుడు ఈ కల్చర్ లో, సామాజిక కల్చర్ లో రేపు మా కులాలలో ఎవరైనా చచ్చిపోతే మీరు వచ్చి కటింగ్ చేస్తారా అన్న? పోనీ ఆ వృత్తి టేకప్ చేస్తారా? మాకు రిజర్వేషన్ వద్దు, మీరే తీసుకోరు. మాకు ఇచ్చే రిజర్వేషన్ మీరే తీసుకోరు. అది వృత్తిపరంగా ఒక విద్య. ఇప్పుడు మీ దగ్గర సీనన్న ఒకటి చెప్తున్నా, మతం మారితేనే కులం. ఇప్పుడు అది విద్య, మతం మారినా కూడా కులం ఆ కులం చేసుకునే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మీరు చూడండి, క్యాథలిక్స్ రెడ్డిస్ ఉంటారు, వాళ్ళు క్రిస్టియన్ మతం తీసుకున్న తర్వాత కూడా ఎస్సీలు కావచ్చు, బీసీలో క్రిస్టియన్ అయినా కూడా చేసుకోరు. ఎవరైనా కులం అనేది చాలా పవర్ఫుల్ భారతదేశంలో. మీకు మీటింగ్ పెట్టుకునే అవకాశం, మీటింగ్ వాళ్ళ మీటింగ్ మనం పిలవాలి, పిలవద్దు మనం డిక్టేట్ చేసేట్లేదు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క వ్యక్తి పెట్టుకోవచ్చు, వాళ్ళ అక్కడ వాళ్ళు మాట్లాడుతూ. కుల వ్యవస్థల మీద సమాజాన్ని నిర్మించలేము, కుల వ్యవస్థల ఇప్పటి వరకు అంబేద్కర్ చెప్పింది అదే, రాజ్యాంగ సూత్రాలు అవే. కాకపోతే మనం మీరు అన్నట్టు బాధ్యత ఉంది. కాలర్ సిద్ధంగా ఉన్నారు, ఫైనల్ గా తీసుకుందాం. చంద్రశేఖర్ గారు మంతన్ నుంచి.